హైదరాబాద్లోని హోటల్లో హాస్టల్పై పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పడింది. గ్యాస్ నిల్వలు లేక హోటల్లో హాస్టళ్లు మూతపడనున్నాయి. ఇక కమర్షియల్ ఎల్పీజీ పైన ఆధారపడిన రెస్టారెంట్లు, ప్రైవేట్ హాస్టళ్లపై ప్రభావం చూపుతుంది. సిలిండర్ల కొరతతో ఆహారం వండలేమని హాస్టళ్ల యజమానులు వాపోతున్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగే ఛాన్స్ ఏర్పడింది. ఇక కొన్ని చోట్ల కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారు. వంట గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. హోటల్కు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించిన నేపథ్యంలో యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో పలు హోటల్ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన తీవ్రంగా ఉంటుందని హోటల్ యజమానులు చెబుతున్నారు. విశాఖలో కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందని విశాఖ హోటల్ మర్చెంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. సిలిండర్ల సరఫరా రేపటి నుంచి మరింత తగ్గవచ్చని అన్నారు. ఇక విశాఖలో ఇప్పటికే బ్లాక్ మార్కెట్ నడుస్తుందని, పరిస్థితి ఇలాగే ఉంటే నిర్వహణ కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై ఇప్పటికే కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చామని హోటల్ యజమానులు చెబుతున్నారు. గ్యాస్ కొరత లేకుండా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు కూడా భాగ్యనగర్ లో ఐటీ కారిడార్ హాస్టళ్లపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్ గానీ, ఇరాన్ ఉద్రిక్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా వ్యవస్థ అనేది చాలా వరకు అంతరాయం కలగవచ్చని ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో కానీ, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా తీవ్రమైనటువంటి గ్యాస్ కొరత అనేది మనకు కనబడుతుంది. దాంతో పాటు చాలా వరకు ఈ హాస్టల్స్ కానీ, ఈ ఐటీ కారిడార్స్ లో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ కానీ, ఆఫీసెస్ కానీ, పీజీ హాస్టల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి, హోటల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ తీవ్ర ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు ఇప్పటికే మనం చూసాం గ్యాస్ కొరత వల్ల హాస్టల్ అసోసియేషన్ వారు సోషల్ మీడియాలో కూడా ఒక నోట్ కూడా విడుదల చేశారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చే అల్పాహారాలను ప్రస్తుతానికి మేము నిలిపేస్తున్నామనేది కూడా చెప్తారు. అంటే రెగ్యులర్ గా చపాతీ కానీ, దోశ కానీ, పూరి కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఎక్కువ సమయం తీసుకుంటే దానివల్ల ఈ మొత్తం గ్యాస్ అంతా కూడా అయిపోతుంది అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం అన్నం, సాంబారు కొంత మాత్రమే మేము పెట్టగలుగుతామనేది కూడా ఇప్పటికే హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. సో దాంతో పాటు మాకు గ్యాస్ లభ్యతను బట్టి అదనపు కూరలు లైక్ స్నాక్స్ కానీ, లేకపోతే ఇవేమన్నా కూడా మేము పెడతాం. అప్పటి వరకు మేమైతే వాటిని పెట్టలేమనేసి కూడా అప్పుడు హాస్టల్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళకందరికీ చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. సో అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హాస్టల్ యాజమాన్యాన్ని కూడా మేము సహకరించాలని కూడా కొంతమంది వారు చెప్తున్నారు. సో గవర్నమెంట్ కూడా మాకు సపరేట్ గా మాకు ఎట్లయినా కూడా మాకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా వారు చెప్తున్నప్పుడు, కానీ దీంతో పాటు ఈ హాస్టల్స్ మాత్రమే కాకుండా హోటళ్లు చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంటాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రబ్బాని ఇంతకుముందు మాట్లాడారు కాబట్టి
గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలు చోట్ల ఈ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందనేది కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కానీ తెలంగాణలో మాత్రం గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలు అధికారులు కాస్త వాళ్ళు ఖండించారు. ప్రస్తుతం అయితే రోజుకు 2.3 లక్షల సిలిండర్ సరఫరా అయితే మేము చేస్తూనే ఉన్నాము. అయితే ప్రజలు భయంతో సిలిండర్లు నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకుని కొత్త గ్యాస్ బుకింగ్ల కోసం 25 రోజులు వెయిటింగ్ పీరియడ్ లో అమల్లోకి వచ్చింది కాబట్టి సరఫరా క్రమబద్ధీకరణ కోసం ఈ నిబంధన విధించినట్టు అధికారులు చెప్పారు. సో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఈ యూసేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వారు అనుకున్నట్టుగా కొత్తగా ఇప్పుడు సిలిండర్స్ అయిపోయినా కూడా వాళ్ళు బుక్ చేసుకున్నట్టు అట్లీస్ట్ 25 days వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ చాలా వరకు హాస్టల్స్ వాళ్ళు ఒక 1 month వరకు కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి సిలిండర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాకపోతే డైలీ వైజ్ కానీ వీక్లీ థ్రైస్ బుకింగ్ చేసుకున్నటువంటి హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే ఈ కేవలం ఇక హైదరాబాద్ మాత్రమే కాకుండా వైజాగ్ లో పరిస్థితి మరి దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ యజమానులు కానీ హోటల్స్ యజమానులు కానీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూనే ఉన్నారు. మరోవైపు ఇటు తమిళనాడులో కూడా అదే సమస్య ఉంది. ఇంకా ముంబై ఢిల్లీలో పరిస్థితి అయితే మరి దారుణమైనటువంటి సిచ్యువేషన్ కి వెళ్ళినట్టుగా మనకు సమాచారం వస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇటు ఈ గ్యాస్ సంబంధించిన అంశంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారితో సంప్రదింపులు చేస్తూనే ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆధీనంలో ఉన్నటువంటి గ్యాస్ సంబంధించిన సరఫరా ఏ విధంగా చేయాలి ఏంటి అన్న దానిపై కూడా ఎప్పటికప్పుడు వారు మాట్లాడుతూనే ఉన్నారు రాష్ట్ర వాళ్ళతో. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎక్కువగా ఎమర్జెన్సీ పర్పస్ ఉందో అంత యూసేజ్ తగ్గట్టుగా సరఫరా ఏ విధంగా చేయాలనే దానిపై కూడా ఇప్పటికే అధికారులకు కీలక సూచనలు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాని దగ్గరగానే నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. సో కాకపోతే కొంతవరకు కొన్ని ఏరియాల్లో మాత్రం కంపల్సరీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ హాస్టల్స్ హోటల్స్ వాళ్ళే చాలా ఎక్కువ రీతిలో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వారం అంటే వచ్చే సోమవారం నుంచి కూడా చాలా ఎక్కువగానే ఈ తీవ్రత అనేది కనపడుతుంది. ఇప్పుడు అయితే ఇంటి గ్యాస్ సంబంధించిన అంశంలో డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు అయితే దాదాపు ఒక 2 months 3 months వరకు కూడా వాళ్ళు పెద్దగా ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే సింగిల్ సిలిండర్ ఉన్నటువంటి వారు మాత్రం గ్యాస్ అయిపోయిందనుకో వాళ్ళు చాలా ఇబ్బందులమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇండియన్ కానీ భారత్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ వీళ్ళన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా వాళ్ళ దగ్గర సరఫరా లేదు. బుకింగ్లు అవుతున్నాయి కానీ డెలివరీ ఎప్పుడైనా కూడా ఇప్పటి వరకు స్థానిక డీలర్ల నుంచి కూడా సమాచారం అనేది రావటం లేదు. ఎందుకంటే ఆన్లైన్ లో బుక్ చేసినా కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది. సో బ్లాక్ లో కొందామంటే రేట్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. బ్లాక్ లో కొందామన్నా కూడా దొరకనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి వారికి గత వారం కానీ బుక్ చేసుకున్న వారికి సరఫరా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. సో ఆ డిలే అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడికెక్కడ ప్రాంతాల వారీగా కూడా డీలర్స్ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో సరైన రీతిలో మాకు సరఫరా లేదని. సో ఈ డిమాండ్ కానీ ఇట్లనే ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. కాకపోతే అప్పటి వరకు కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి పూర్తి స్థాయి అంటే సరఫరాకు తగ్గట్టుగానే గ్యాస్ అనేది సరఫరా చేయాలని కూడా వారు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి సో చూడాలి ఈ 2-3 రోజుల్లో మరిన్ని కీలకమైనటువంటి సమావేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించుకుంది కాబట్టి దాని దగ్గరగా ఏ విధంగా ఈ యొక్క కఠినమైన పరిస్థితుల్ని వారు బయటపడతారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇళ్ళని పరిస్థితి కొనసాగినట్లయితే చాలా కష్టతరంగా మారుతుంది కాబట్టి మరి కేంద్రం దీనికి సంబంధించి ఏమన్నా మరి చర్యలు ఏమన్నా తీసుకుంటుందా? అంటే మనకు చాలా కీలకమైనటువంటి దేశాల నుంచి కూడా ప్రతి వారం కానీ మనకు ఈ సప్లై అనేది అవుతూనే ఉంటుంది. ఉత్పత్తి కూడా మనకి ఇండియాలో కూడా చాలా వరకు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మొత్తం యుద్ధము తర్వాత యుఏకి చేరుకోవడము దుబాయ్ అక్కడ వాళ్ళు బాంబులు కురిపించడము తర్వాత కొన్ని అంతర్జాతీయ బోర్డర్స్ అంటే నీటి ద్వారా కూడా ఉన్నటువంటి ఆ మార్గాలు కూడా చాలా వరకు మూసివేశారు. అక్కడ ఈ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ అక్కడ వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి షిప్స్ అన్ని పేల్చేయడం కానీ కొంతమందిని లక్ష్యం చేసుకుని ఇవన్నీ చేయడం కానీ దానివల్ల ఇండియాకి రావాల్సినటువంటి ఈ ముడి సరుకులు ఏదైతే ఉందో అది రాలేకపోతుంది. దాని తగ్గట్టుగా ఎల్పిజి కూడా సరైన పరిస్థితుల్లో వారు తీసుకురాలేకపోతున్నారు. సో ఇబ్బందికర పరిస్థితులు డిలే అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి ఇతర దేశాల నుంచి. ఎందుకంటే ఇండియాలో మీకు ఆ సరఫరా అనేది చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. సో ఈ అక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఈ 2 వారాలైనా 3 వారాలైనా సమస్య
అక్కడ తీరే అవకాశం లేదు. ఎందుకంటే ఆ యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా ఇరుగు పొరుగు ఉన్నటువంటి దేశాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించి ఆ డిమాండ్ కి తగ్గటువంటి సరఫరా అయితే చేసుకునే అవకాశం ఉంది. సో దానికి ఏమైనా అడ్డంకులు వస్తే ఏ విధంగా వాటిని అధిగమించాలి అన్న దానితో కూడా ఒక చర్చలు అయితే కొనసాగుతుంది. కాకపోతే అప్పటి వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మెజారిటీ వారికి అయితే వాళ్ళు చాలా వరకు కూడా బ్యాకప్ అనేది పెట్టుకున్నారు కాబట్టి సిలిండర్స్ కేవలం కొన్ని హాస్టల్స్ మాత్రమే ఎక్కువగా ఉంది. అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి ఇప్పుడు లైక్ రహేజపార్ కానీ, మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఇటు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో ఎక్కువగా హాస్టల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దిల్సుఖ్ నగర్ లో కూడా హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. సో అదే రీతిలో కూడా ఇప్పుడు అమరావతిలో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. సో అక్కడ నెక్స్ట్ వీక్ నుంచి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని కూడా వారు చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా సివిల్ సప్లై సంబంధించినటువంటి కమిషనర్ కానీ, మంత్రి కూడా ఇప్పుడు హాస్టల్స్ వాళ్ళతో కానీ, అలాగే హోటల్ అసోసియేషన్ తో కూడా వారు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నిల్వలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సరఫరా చేస్తారు ఏంటనే దానిపై కూడా చర్చలు జరిగిన తర్వాత మనకి ఎంతవరకు ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతామని చూడాలి. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతుంది కాబట్టి ఇతర దేశాలతో కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎక్కడెక్కడైతే డిమాండ్ తక్కువ ఉంది, నిల్వలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కూడా ఇతర రాష్ట్రాలకి లైక్ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడుకి కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, ఢిల్లీకి కానీ ఈ రాష్ట్రాలకి సప్లై చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని దగ్గరగానే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.